ప్రియమైన దేవుని సంగమా, మనం ఆరాధించే దేవుడు మన పక్షంగా ఉండటమే కాకుండా మన పక్షంగా సమస్తము జరిగించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ కొదువ నీకు రానివ్వనన్నాడు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపింపనివ్వనన్నాడు, ఏది నీకు తక్కువ చేయను అన్నాడు, ఏది కూడా నీకు ఎంత మాత్రము హాని చేయదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే లోకములో ఉన్నది ఏది కూడా నీకు హాని చేయదు అని ఒక బలమైనటువంటి వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. అయితే మానవుని యొక్క ఆలోచనలు ఎలాంటివంటే ఆశ, అలా బ్రతకాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, అలా చేసుకుంటే బాగుంటుంది అనేది మానవుని యొక్క ఆలోచన. ఈ లోకంలో మానవుని యొక్క ఆలోచనను బట్టి ఏదో సంపాదించాలని ఒక ఆశ, ఏదో ఒకలాగా అనేకుల కంటే ఘనంగా ఉండాలని ఒక కోరిక. తప్పులేదు, కానీ అవేవి కూడా ఆ మానవుణ్ణి స్థిరపరచలేవని, ఆ మానవుణ్ణి తృప్తిపరచలేవని, ఆ మానవుణ్ణి పరలోకానికి సిద్ధపరచలేవన్న సత్యాన్ని గ్రహించలేక మానవుడు అనేక సార్లు ఆత్మీయతలో వెనకపోతున్నాడు. చూడండి, ఒకరికి పేరు సంపాదించాలని ఆశ, పార్టీలు మారినా, పరిస్థితులు మారినా అతని మనస్సు మారదు. పేరు కోసం తాపత్రయపడుతూ ఉంటాడు. 24 గంటలు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు, ప్రజల మధ్యలో నన్ను ఏమని వాళ్ళు కొనియాడుతున్నారు, ఇదే ఆలోచనతో పేరు సంపాదించుకునే వాడికి ఒక ఆశ. యవ్వన బిడ్డలకు బాగా చదివి ఒక పొజిషన్లో ఉండాలని వాళ్ళకు ఒక ఆశ. వ్యాపారం చేసేవాడికి బాగా సంపాదించాలని ఒక ఆశ. ఇలా ప్రతి ఒక్కరికి వారి వారి ఆశలను బట్టి వాటిని పొందుకోవటానికి వాళ్ళు తాపత్రయపడుతున్నారు. కానీ ఆ ఆశలన్నీ కూడా ఒక ఆత్మీయత మీద ఉంటే వాళ్ళని ఎవరు కదిలించలేరన్న సత్యాన్ని గ్రహించట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆశపడి పొందుకోవచ్చు, కానీ వాటి ద్వారా నువ్వు పరలోక రాజ్యాన్ని చేర్చబడలేవు. రెండోది, నువ్వు ఆశపడి పొందుకోవచ్చు, పొందుకున్నది ఏది కూడా నీతో శాశ్వతంగా వచ్చేది కాదు. అయితే ఒకటి, నీవు పొందుకోవలసిన ఆత్మీయ అనుభవాలు ఎన్నున్నాయో వాటన్నిటి మీద ఆశపడి నువ్వు పొందుకోగలిగితే అవి నిన్ను భూమి మీద ఒక ఘనుడిగా ఉంచి దేవుని యొక్క రాజ్యానికి చేరుస్తాయి. దేవునికి స్తోత్రం. అనుభవంతో ఒక భక్తుడు రాసిన మాట మనం చదువుకుందాం. సామెతల పుస్తకం 16వ అధ్యాయము 16వ వచనం చదవండి. అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చూడండి, అక్కడ ఏది మేలో, దేనిని సంపాదించుకోవాలో, దేనికోసం తాపత్రయపడాలో, దేనికోసం ఆరాటపడాలో, దేని మీద మనసు పెట్టాలో భక్తుడు తన అనుభవంలో నుంచి రాస్తున్నమాట. వెండి బంగారాలు సంపాదించటానికి పరిగెత్తకు, పేరు ప్రఖ్యాతుల కొరకు పరిగెత్తటానికి, నువ్వు సంపాదించడానికి పరిగెత్తకు, కానీ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి నీవు పరిగెత్తు. అది నీ జీవితానికి ఆశీర్వాదకరం అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జ్ఞానం ఉంది. ఇప్పుడు బైబిల్లో అలా రాసి పెట్టాడంటే మనం జ్ఞానం లేని వారమేమి కాదు, జ్ఞానం ఉంది. కానీ మనము ఏ జ్ఞానముతో ఉంటున్నాం? బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, జ్ఞానము లేనివాడు పశుప్రాయుడు అని ఉంది బైబిల్లో. చూడండి, మన పిల్లల్ని మనం గద్దిస్తూ ఉంటాం. ఎరా, నేను ఒక పని చెప్తే ఇంకో పని చేసావు, తెలివి లేదరా గాడిద అంటాం. అంటే గాడిదకి తెలివి ఉండదన్న సత్యం మనకు తెలుసు. అంటే మనం చెప్పినట్లుగా చేయనటువంటి వాడిని మనం తిట్టు పశువుతో పోల్చి మాట్లాడతాం. ఒక గాడిదను బట్టి, గాడిద బుద్ధి లేదా నీకు, నేను చెప్పింది ఒకటైతే నువ్వు చేసేది ఒకటే అంటావు. అంటే పశువులకు జ్ఞానం ఉండదు అన్న విషయం మనకు తెలుసు. అంటే ఒక మాట మన బిడ్డ విననప్పుడు, ఒక మాట మన బిడ్డ మనం చెప్పినట్లు చేయకపోతే అతన్ని మనం తిట్టు
ఒక పశువుతో పోల్చి మాట్లాడుతున్నాం, అంటే జ్ఞానం లేనివాడని. ప్రభు కూడా అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు జ్ఞానమును బంగారము వెండి సంపాదించుట కంటే, లోకములో పేరు ఖ్యాతిని సంపాదించుట కంటే, నీవు జ్ఞానాన్ని సంపాదించుకోగలిగితే నీవు శ్రేష్టమైనటువంటి జీవితం చేయగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, జ్ఞానం సంపాదించుకోమన్నాడు అంటే అది దొరికే స్థలం ఉంది, అది ఎలా దొరుకుతుందో కూడా దేవుడికి తెలుసు కనుక దాన్ని సంపాదించుకో అన్నాడు. ఒక భక్తుడు అంటాడు, జ్ఞానం దొరికే స్థలం ఎక్కడుందయ్యా, జ్ఞానాన్ని సంపాదించాలంటే ఏం చేయాలి అని అడిగాడు భక్తుడు. దానికి ఆయనే చెప్తాడు ఒక ఆన్సర్, ఏంటంటే యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా జ్ఞానమిచ్చువాడు. అది దొరుకు స్థలం ఏదంటే తన సన్నిధి అనుంది బైబిల్లో. చూడండి ఆ మాట, సామెతలు 2వ పుస్తకం, సామెతలు 2వ పుస్తకం 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, జ్ఞానమును ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆ మాట జాగ్రత్తగా వినండి. ఆయన నోట నుండి అనగా సంఘము నుండి ఆయన జ్ఞానమును దయచేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఆ జ్ఞానము ఎక్కడ దొరుకుతుందంటే తన సన్నిధిలో దొరుకుతుంది. అయితే ఆయన తన సన్నిధిలో ఎప్పుడు ఇస్తాడయ్యా జ్ఞానం అంటే, తన యందు భయభక్తులు గల వారికి ఆయన జ్ఞానమును అనుగ్రహిస్తున్నాడు. భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అనుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యులు లోకంలో బ్రతకడానికి చాలా విధాలమైన ఆలోచనలు, పద్ధతులు ఉన్నాయి. కానీ దేవుడు నరులను సృజించిన విధానం మనకు తెలుసు. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, మనం విన్నాం. దేవుడు తన కొరకు నిర్మించుకున్నాడు. తన కొరకు మానవుణ్ణి తన రూపంలో, తన పోలికల్లో దేవుడు నిర్మించుకున్నాడు అన్న సత్యం మనకు తెలుసు. ఎందుకు నిర్మించాడంటే బైబిల్ ఉన్న స్పష్టమైన మాట, తన కొరకు అంటే ప్రభు కొరకు, దేవుని కొరకే మనలను నిర్మించాడు కనుక ఆయన జ్ఞానం ఇస్తేనే ఆయనతో మనం బ్రతకగలుగుతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వేరే పద్ధతుల్లో మనం ఆయనతో సహవాసం చేయలేము. వేరే మార్గములో మనం వెళ్ళి ఆయనను మనం ఆరాధించలేము. వేరే తలంపులు కలిగి, వేరే ఆలోచనలు కలిగి మనం ఎంత మాత్రం కూడా ప్రభుని తృప్తిపరచలేం. ఆయన తన రూపంలో మనల్ని నిర్మించుకున్నాడు కనుక, తన పోలికల్లో మనల్ని నిర్మించుకున్నాడు కనుక, తన కొరకే నిర్మించుకున్నాడు కనుక తన జ్ఞానమే మనకు కావాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకొరకు జ్ఞానం ఇస్తున్నాడు మనం నేర్చుకోవాల్సిన పాఠం. యెహోవాయే జ్ఞానం ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తాడు? తన ప్రజలకి ఇస్తాడు. ఎందుకు తన ప్రజలకు జ్ఞానం దేవుడు దయచేస్తున్నాడంటే, జ్ఞానము నివాసము కట్టును అనుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. చూడండి సామెతలు 9 మొదటి వచనం. జ్ఞానము నివాసము కట్టుకొని, చాలండి, జ్ఞానము నివాసము కట్టుకొనును. ఇప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఎందుకయ్యా అనుగ్రహిస్తున్నాడనంటే, మనము ఆయనకు ఒక నివాసముగా కట్టబడ్డానికి. ఆయన, ఒక మాటలో చెప్పాలంటే, ఆయన మనలో నివాసము చేయటానికి ఆయన జ్ఞానం మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం బిగ్గరగా చెప్దామా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో జ్ఞానం ఉంది. లోకం కట్టుకుంటుంది స్థిరపరచబడటానికి, లోకంలోనే జీవించటానికి, లోకంలోనే ఉండటానికి. వాళ్ళ జ్ఞానము లోకపరమైంది కనుక వాళ్ళకి ఇదే శాశ్వతమని వాళ్ళ జ్ఞానం లోకంలో కట్టుకుంటున్నారు. కానీ మన జ్ఞానం ఇది కాదు.
పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం మనది. పరలోకంలో మనకు ఒక నివాసాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ నివాసానికి యోగ్యంగా మార్చబడటానికి ప్రభు రాకడ పర్యంతం వరకు ఆయనకు ఒక నివాసము భూమి మీద ఏర్పాటు చేయుటకు ఆయన మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము 3 విధాలుగా ఉంది. ఒకటి ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం, 2 దయ్యముల జ్ఞానం, 3 దైవ జ్ఞానం. ప్రకృతి సంబంధమైన జ్ఞానం అది మనుషుని జ్ఞానం. దయ్యములకు జ్ఞానం ఉంది. మనం ఆశ్చర్యపోతాం, దయ్యానికి జ్ఞానం ఉంటుందని. మనకంటే ఎక్కువగా ఉంటుంది. చూడండి, మనము ప్రార్థన చేసి దైవ జ్ఞానము ద్వారా మనము ఒక వ్యక్తికి స్వస్థతను ప్రకటిస్తాం. కానీ దయ్యముల జ్ఞానం ఎలాంటిదో తెలుసండి? తాయెత్తులు, విభూది, నిమ్మకాయలు, ఇవన్నిటి ద్వారా అది జ్ఞానాన్ని పెంచుకొని లోకంలో నాకు జ్ఞానం ఉన్నది, నా జ్ఞానము ద్వారా నేను స్వస్థపరుస్తున్నానని అనేకుల్ని భ్రమలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా కూడా కొంతమంది కట్టుకోవాలి నివాసం అని ఆలోచన చేస్తున్నారు, కానీ నిలబడట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆధారపడ్డది దయ్యముల జ్ఞానం మీద. ఏదైనా వచ్చిందా, ఏదైనా కలిగిందా, ఏదైనా ఆపద సంభవించిందా, ఏదైనా బలహీనత ఆవరించిందా, దయ్యాల జ్ఞానం దగ్గరికి వెళ్తున్నారు చాలామంది. అదేదో కట్టించుకుంటే వెళ్ళిపోతుందట, ఏదో రాసుకుంటే పోతుందట. ఇందాక చెల్లి సాక్ష్యం చెప్పింది, వాళ్ళ కుటుంబం అంతా, బంధువులంతా ఒత్తిడి, నీ బిడ్డకు అదేదో తల్లి పూసింది అంటారు కదా, అదయింది. ఇది పోదు మీ ప్రార్థనలతోటి, మీ ఉపవాసాలతో పోదు, దండం పెట్టి కొబ్బరికాయ కొట్టనిందంట. వారం రోజులు బిడ్డను పట్టుకొని ప్రభు పాదాల దగ్గర ఉంది, జయించి ఈ రోజున సాక్ష్యం చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తాత్కాలికంగా స్వస్థత కొరకు నువ్వు దయ్యాల జ్ఞానం దగ్గరికి వెళ్తే అవి ఎంత తెలివిగలవంటే, దేవుని అనుసరించే అనుభవం నుండి, దేవుని సహవాసములో నుండి, దేవునికి సమీపిస్తున్న అనుభవంలో నుండి అవి దూరపరుస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రార్థనలతోటి, ఉపవాసాలతోటి ఆలస్యం అవుతుంది, చిన్న తాయితోటి త్వరగెళ్ళిపోతుంది, చిన్న విభూతితోటి ఏవేవో వాటి జ్ఞానం మీద ఆధారపడి కట్టుకుంటున్నారు. వేశ్యాధరుల వల్లే ఇటు దైవభక్తి, అటు దయ్యాల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో మంచిగా అవుతుందట, ఈ సంఘం కాకపోతే ఆ సంఘానికి వెళ్తే ఏదో మంచిగా జరుగుతుందట, లేకపోతే వాళ్ళు ఎవరో ప్రవచించి చెప్తే బాగు జరుగుతుందట. దయ్యాల జ్ఞానం. ఆ జ్ఞానంతో కట్టుకున్నటువంటి ప్రతి కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. దేవుడు జ్ఞానం ఇచ్చింది నివాసము కట్టబడటానికి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ తన కొరకు తన రూపంలో తన పోలికల్లో మనల్ని నిర్మించుకొని ఆయనే నివాసం మనలో ఉండటానికి, మీరు అది జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు నివాసం జ్ఞానం ద్వారా కడుతున్నాడంటే, మనమేదో చేయడానికి కాదు, మనమేదో అద్భుతాలు జరిగించుకోవటానికి కాదు, మన ద్వారా దేవుడు మహిమపరుచుకోవటానికి, ఆయనే మనకొక నివాసం చేసుకోవటానికి మనల్ని నివాస యోగ్యంగా కడుతున్నాడు తన జ్ఞానంతో. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, మన ద్వారా ఏమైనా జరుగుతుందా? మనలో ఏదైనా శక్తి ఉందా? మనం ఏమైనా చేయగలుగుతామా? మనల్ని నిర్మించుకున్నది ఆయన, మనలో నివాసం చేయడానికి తన జ్ఞానం అనుగ్రహిస్తున్నాడు. వినండి, వాడే దయ్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలము ప్రభు మహిమపరుచుకొనుటకు మనలను
ఆయన నిర్మించుకొని తన జ్ఞానం ఇచ్చి తనే నివాసం ఉంటున్నాడు. ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఏమిటంటే ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. బయట విన్న జ్ఞానాన్ని కాదు, అట్టి జ్ఞానాన్ని మనం పొందుకోవటానికి మనం యోగ్యులుగా మార్చబడాలి. చూడండి యాకోబు పత్రిక 3:15 ఒకసారి చదవండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, ఇది దైవికమైనది కాక, భూసంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానమును వంటిదై ఉన్నది. ఏలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యమును ఉండును. అది దయ్యముల జ్ఞానము. జాగ్రత్తగా వినండి. మత్సరము, కోపము, క్రోధము, అల్లరితో ఉన్నటువంటి ఎక్కడైతే అవి ఉంటాయో అది దైవికమైన జ్ఞానము కాదు. మరలా చెప్తున్నాను, అల్లరి, అసమాధానము, మత్సరము, కోపము ఇవి ఎక్కడైతే ఉంటాయో, వీటితో ఏ ఇల్లైతే కట్టబడుతుందో అది దైవికమైనటువంటి జ్ఞానము కాదు. అది పైనుండి వచ్చిన జ్ఞానము కాదంటాడు. అంటే దేవుడు ఇచ్చే జ్ఞానము పైనుండి పంపబడేది. భూ సంబంధమైనటువంటి జ్ఞానము, దయ్యముల జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము ఎలాంటిదంటే అది అల్లరితో కూడుకొని ఉంటుంది, మత్సరముతో నిండుకొని ఉంటుంది, ద్వేషముతో నిండుకొని ఉంటుంది. వాటితోని ఒకవేళ నువ్వు కడుతున్నటువంటి ఇల్లు అది దయ్యాలకు నివాసం అవుతుంది, ప్రకృతికి నివాసం అవుతుంది, మనుష్య జ్ఞానానికి నివాసం అవుతుంది, కానీ దేవునికి అది నివాసంగా మారదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. అందుకే అపవాదైన సాతాను అంటాడు, ఆకాశ నక్షత్రముల వలె వెలిగినటువంటి భక్తుల్ని కూడా వాడు తోకతో పడగొడతానని ఉంది బైబిల్లో. అంటే తోక అనగా కుయుక్తితో. అంటే అంత ఎత్తుగా ఎదిగిన భక్తులను, అంటే తారల వలె ప్రకాశిస్తున్నటువంటి వారిని, సాక్షులుగా ఉన్నటువంటి వారిని, ఆత్మీయతలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగినటువంటి వారినట వాడు కుయుక్తితో పడగొడతాడట. ఏమిటా కుయుక్తి అంటే ఇదే దయ్యముల జ్ఞానం. ధన వ్యామోహం చేసి, అలాగే వద్దు అన్న పనిని నువ్వు చేసినా కూడా నీకు ఏమీ అవ్వదు అని ఆదాము పడగొట్టినటువంటి దయ్యముల జ్ఞానము ద్వారా అనేకుల్ని కుయుక్తితో పడగొడుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానాలతో మనము దేవునికి నివాసంగా మారలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, దేవునికి మనము నివాసయోగ్యంగా మారేటప్పుడు అక్కడ రాయబడిన మాటలు ఏవైనా మన జీవితంలో తటస్థిస్తున్నప్పుడు మనం ఆత్మీయంగా కట్టబడుతున్న మన గృహములోకి అపవాది చొరబడుతున్నాడు. అది అల్లరే కావచ్చు, ద్వేషమే కావచ్చు, కోపమే కావచ్చు, అసూయ కక్షలే కావచ్చు. ఇవి ఏవైనా మనం ఆత్మీయంగా కట్టబడుతున్నప్పుడు, మనలో చొరబడుతున్నప్పుడు అపవాది చోటు చేసుకుంటున్నాడు. ఈ ఇల్లు కూలిపోవటానికి, ఈ మందిరం కూలిపోవటానికి, ఈ ఆత్మీయ నివాసం కూలిపోవటానికి అని నువ్వు గ్రహించగలిగితే నీ ఇల్లు నిలబడగలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని నువ్వు పసిగట్టాలి. అందుకే వాడు కుయుక్తిగా వస్తాడు కనుక మనం దైవికమైన జ్ఞానము ద్వారా దాన్ని పసిగట్టగలిగితే మనము దేవునికి ఒక నివాసంగా మార్చబడతాం. చూడండి, 3వ జ్ఞానము దైవికమైన జ్ఞానము. ఆ జ్ఞానమట పైనుండి పంపబడిన జ్ఞానము అనుంది. దేవునికి స్తోత్రం. దావీదుని గురించి అంటాడు, దేవదూతలకు ఇచ్చిన జ్ఞానం వంటి వాడు అని. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. దేవదూతలకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అయితే దేవదూతలు ఏం చేస్తున్నాయి? దేవదూతల పరిచర్య ఏమిటి? దేవదూతలకు జ్ఞానం ఇవ్వడానికి కారణం ఏంటి? ఒకటే, అవి నిత్యము దేవుని ఎదుట ఆరాధన చేసే భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానం ఇచ్చింది ఎలా పడితే అలా వెళ్ళడానికి కాదు. దేవదూతలకి దేవదూతలు అని పేరు ఉంది కదా అని
అవి ఇష్టానుసారంగా వెళ్ళటానికి కాదు, అవి కేవలం దేవుని ఎదుట ఆరాధన చేస్తూ దేవుణ్ణి సంతోషపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకు దేవదూతలకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. దేవదూతల పరిచర్య ఏంటి? గాబ్రియేల్, నువ్వు వెళ్ళి పలానా పని చేసిరా, నువ్వు పలానా యుద్ధం చేసిరా చెప్తే వెళ్ళటమే దేవదూతలు. మిగతా దేవదూతలు ఏం చేస్తుంటాయి? ఆరాధన చేస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన కొరకు మనల్ని నిర్మించుకున్న ఉద్దేశము ఎల్లప్పుడూ ఆయనకు మహిమ చెల్లించే ఆరాధన, ఆయనకు మహిమ చెల్లించే ప్రార్థన, ఆయనకు మహిమ చెల్లించే సాక్ష్యం, ఆయనకు మహిమ చెల్లించే ధూపం మనం వేస్తూ ఉన్నప్పుడట ఆయన ఆస్వాదిస్తూ ఉంటాడట. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుస్తాం. ఈ జ్ఞానం ఇచ్చింది ఎందుకయ్యానంటే నువ్వు పరలోకాన్ని భూమి మీద కనబరచాలి. లోకంలో ఉన్నట్లుగా బ్రతకటం కాదు, లోకాన్ని సంతోషపెట్టినట్లుగా బ్రతకటం కాదు, లోకం పోయినట్లుగా పోవటం కాదు, కానీ లోకానికి పరలోకం నీలో నుండి కనపడాలి. అది ఎలా? నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు, నీ ఇంట్లో ప్రార్థన ధూపం వెళ్తున్నప్పుడు, నీ కుటుంబం కలిసి దేవుణ్ణి సన్నిధికి వస్తున్నప్పుడు, నీ సాక్ష్యం ప్రజ్వరిల్లుతున్నప్పుడు, అలాగే నీవు చేస్తున్న ప్రతి దైవ కార్యములో ప్రభు మహిమపరచబడుతున్నప్పుడు పరలోకమంతా మహిమతో నింపబడుతుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలకు ఇచ్చిన పరిచర్య అంతే. దావీదు చేసిన పని ఏమిటి? గొర్రెల దొడ్లో ఉండి పాటలు పాడుతుంటే జంతువులు పారిపోయాయి. బలహీనత కలిగిన వాడు, దయ్యాలు పట్టి పీడించబడుతున్నవాడు, చంపాలనుకొని తిరుగుతున్నవాడు ఎదుట ప్రతిగానాలు చేసి ప్రభువుకు ధూపం వేస్తుంటే అతడు బంధకాలు తెగిపోయి తనను వెంటాడటం మానేశాడు. అతడు దేవుని సన్నిధిని గణపరుస్తున్నప్పుడు తనకు విరోధంగా ఉన్న వారందరూ మిత్రులుగా మారిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనలో, ప్రార్థనలో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు, పూర్ణ మనసుతో దేవుణ్ణి గణపరిచినప్పుడు, పూర్ణ హృదయంతో దేవునికి విజ్ఞాపన మనం సమర్పించినప్పుడు దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యం తెలుసుకోవాలి. ఆ దేవదూతలు దేవుణ్ణి అంతగా మహిమపరచబడటానికి ఆ జ్ఞానాన్ని ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాయి? వాటికి 6 రెక్కలు ఉంటాయి. 6 రెక్కలతో 2 రెక్కలతో కళ్ళు మూసుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుడు దేవదూతలకి జ్ఞానం ఇచ్చింది కనబరుచుకోవటానికి కాదు. ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుడు నీకు మేలు చేస్తున్నప్పుడు, దేవుడు నిన్ను గణపరుస్తున్నప్పుడు, దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇస్తున్నప్పుడు, దేవుడు నువ్వు వేసే ప్రతి ధూపానికి దేవుడు దిగి వచ్చి నీ పక్షంగా యుద్ధం చేసి జయం అనుగ్రహిస్తున్నప్పుడు నువ్వు లోకంలో కనపడటానికి కాదు, ఆయన సన్నిధిలోను వెదకటానికి. అందుకే లోకాన్ని చూడకుండాట ఆ దేవదూతలు కళ్ళను కప్పుకున్నాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 రెక్కలతో కళ్ళు కప్పుకున్నాయి. ఇక నాకు లోకం ఏది కనపడకూడదు, నన్ను గణపరిచే దేవునికి మాత్రమే నేను కనపడాలి, ఆయన నన్ను చూసినప్పుడు నేను మాత్రమే కనపరుచుకోవాలి. దేవదూతలకి ఎంత స్వార్థం ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి దేవదూతలు చేస్తున్న గాన ప్రతిగానాలకు సంతోషపడే వ్యక్తి మామూలు మనిషి కాదు. సర్వాధికారైన దేవుణ్ణి తృప్తిపరుస్తున్నాయి కనుక ఇంకా నేను ఏది చూడకూడదు, ఆయన సంతోషాన్ని తప్ప. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏడిస్తే సంతోషపడేది లోకం, నీకు బాధ కలిగితే సంతోషపడేది లోకం, నీకు కష్టం వస్తే సంతోషపడేది లోకం, నీ ఇంట్లో గొడవ జరుగుతుంటే పక్కింట్లో దీపావళి జరుగుతూ ఉంటుంది, నీ ఇంట్లో కరువు సంభవిస్తే వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉంటారు. ఇది లోక సంబంధం.
కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకేమున్నా లేకపోయినా నీవు దేవుణ్ణి కలిగిన నీవు ఆయనని పూర్ణ హృదయముతో నీవు ఆరాధన చేస్తే చాలు, ఆయన సంతోషపడితే నీ ఇల్లు సమృద్ధితో నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన సంతోషపడితే నీ శరీరం ఆరోగ్యంతో నింపబడుతుంది. ఆయన సంతోషపడితే నీ మార్గాలు సరళం చేయబడతాయి. ఆయన సంతోషపడితే నీకు తెరవనటువంటి గొప్ప ధననిధిని దేవుడు తెరిచిపెడతాడు. ఆ కార్యం ఒక్కటి మాత్రమే దేవదూతలు చేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది తల్లులు కృంగిపోయి వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం, పడకల్లో ఉండి కూడా వాళ్ళు అనే మాట ఏంటంటే, దేవుడు నాకు మేలే చేశాడయ్యా. వాళ్ళ పడకలో ఉండి స్తుతిస్తూ ఉంటారు. అమ్మ, మీకు ఎలా అనిపిస్తుంది ఇంత బాధల్లో కూడా ఇలా ఉన్నారంటే, నాకు సమయం నియమించింది కదయ్యా, అది వచ్చేదాకా నేను ఇది భరించాలి, ఇందులో స్తుతులు చెల్లిస్తుంటే నాకు సంతోషం అనిపిస్తుంది అన్నవాళ్ళు లేకపోలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలకు కలిగినటువంటి జ్ఞానం దావీదుకి ఇవ్వటానికి కారణం ఏంటంటే, ఆయన సింహాసనము స్థిరపరచబడింది. దేవునికి స్తోత్రం. కృప పొందుకున్నవాడు. వీటన్నిటి వెనుక దావీదులో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, నిత్యము ప్రార్థన చేసేవాడు, ఆరాధన చేసేవాడు, బలులు అర్పించేవాడు, అది పూర్ణ హృదయంతో చేసేవాడు కనుక దేవుడు తన సింహాసనాన్ని స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం, దేవునికి ఒక నివాసం చేసినప్పుడు ఆయనను మనం గణపరచాలి. లోకానికి ఎంత సమయం ఇస్తున్నాం? లోక సంబంధమైన పనులకు ఎంత సమయం ఇస్తున్నాం? వాటి ద్వారా మనం అలసిపోతున్నాం, పైగా బలహీనపడుతున్నాం. ప్రభు మనకేమీ చేయట్లేదని మనం సణుగుతున్నాం. ప్రియమైనటువంటి వారలారా, అన్నీ పక్కన పెట్టేసి మనం ఆ ఒక్క పని కానీ చేయగలిగితే, దేవుడు అనే మాట కూడా అదే, మార్తా విస్తారమైనటువంటి పనులను బట్టి నువ్వేదో అలజడి చెందుతున్నావు, నీ హృదయం కలవరంతో నిండుకుంది. కానీ మరియ కోరుకున్న స్థానం అది చాలా పవిత్రమైంది, పరిశుద్ధమైంది, విలువైంది. దానిని తొలగించే అధికారం కూడా నాకు లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆ మాట, యెషయా పుస్తకం 6వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. 2వ వచనం నుంచి. యెషయా పుస్తకం, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఉండెను. పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండుకున్నదని గాన ప్రతిగానములు చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ 2 రెక్కలతో కళ్ళను మూసుకొని, కాళ్ళను చేతులను మూర్చుకొని 2 రెక్కలతో ఎగురుతూ చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన, ఆ ధూపము, ఆ విజ్ఞాపన, ఆ సాక్ష్యము పరలోకములో మహిమతో నిండుకుంటుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకం ఎప్పుడు సంతోషపడుతుందనంటే, ఈ కార్యాలను దైవ జ్ఞానము కలిగి, దేవదూతల జ్ఞానము కలిగిన సంగమ, మనము మన 2 రెక్కలతో 2 కళ్ళను మూసుకొని ఆయనను ఆరాధన చేస్తున్నప్పుడు, ఆయనకు ధూపం వేస్తున్నప్పుడు, ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు, ఆయన కానుక సమర్పిస్తున్నప్పుడు, అలాగే ఆయనకు బలులు అర్పిస్తున్నప్పుడు, నువ్వు లోకాన్ని చూడకుండా పూర్ణ హృదయముతో ప్రభువుని మాత్రమే చూడాలని నీ కనులకు నిబంధన చేసుకొని నీవు దైవ కార్యాలు చేయగలిగితే పరలోకము మహిమతో నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరలోకంలో మనకు ఒక సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు. ఆ ప్రార్థన, ఆ నడిపింపు, ఆ దేవదూతల ప్రవర్తన నిశ్చయంగా సంఘమైన మనం కలిగి ఉంటే పరలోకపు మహిమతో నింపబడుతుంది. అక్కడ ఎలా ఆరాధన జరుగుతున్నప్పుడు మహిమతో నింపబడుతుందో, ఇక్కడ నీవు దేవునికి ఇష్టుడిగా, ఆయనను సంతోషపెట్టుటకు లోకాన్ని విడిచి ప్రభు మహిమ కొరకే నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి పరలోక మహిమతో నింపబడుతుంది.
పరలోకం సంతోషంగా ఉంటుంది. పరలోకమే సంతోషంగా ఉంటే నీ కుటుంబం ఎంత వర్ధిల్లుతుందో ఆలోచన చేశారా? ఎంత కాపుదలలో భద్రపరుస్తాడో ఆలోచన చేశారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఘనపరచుటకు, స్తుతించుటకు, ప్రార్థించుటకు, సాక్షులుగా ఉండుటకు దేవుడు తన జ్ఞానమును సంఘానికి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే మన హృదయములో ఉండి ఆస్వాదిస్తూ మనల్ని ఒక జయపదంలో దేవుడు నడిపిస్తాడు. రెండవదిగా చూద్దాం. మొదటి దినవృత్తాంతముల పుస్తకం, రెండవ దినవృత్తాంతముల పుస్తకం, మొదటి అధ్యాయము 11వ వచనం. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగున సెలవిచ్చెను, ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను అడగక నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును, తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును, తెలివియు నీకు ఇవ్వబడును. నీకన్నా ముందుగానున్నావు రాజులకైనను, నీ తర్వాత వచ్చు రాజులకైనను తరగని ఐశ్వర్యమును. చాలండి. చూడండి, సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దైవికమైనటువంటి జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే తన జనుల ఎదుట న్యాయముగా నడుచుకొనుటకు. దేవునికి స్తోత్రం. న్యాయము తీర్చుటకు. రెండవది ఒక మాటలో చెప్పాలంటే దేవుని ప్రజల ఎదుట, లోకము ఎదుట దైవ నీతిని ప్రత్యక్షపరచుటకు దేవుడు సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు. రెండవది, దేవునికి ఒక నివాసంగా ఉండటం, మందిరం కట్టడానికి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రెండు అనుభవాలు సొలొమోనుకి ఇచ్చినప్పుడు, ఒకటి దైవ నీతిని ప్రత్యక్షపరచుటకు, రెండు దేవునికి మందిరంగా కట్టడానికి, దేవునికి నివాసం ఒక మందిరం కట్టడానికి. ఇవి రెండు సొలొమోను ద్వారా జరిగించాడు దేవుడు. అది దేని ద్వారా? దైవికమైనటువంటి జ్ఞానము ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను తండ్రి అయిన దావీదు మందిరం కట్టాలి అనుకున్నాడు. కట్టాలి అనుకొని ఎన్నో యుద్ధాలకు వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి వస్తువులు సంపాదించాడు. కానీ దేవుడు అన్నాడు, నీ వల్ల కాదు, కట్టకు, నువ్వు కట్టకూడదు కూడా అన్నాడు. ఎందుకు ప్రభువా అని అడిగాడు దావీదు. నీ చేతులు రక్తంతో తడిశాయి, నీ చేతులు రక్తంతో తడిసే కనుక నువ్వు కట్టడానికి వీల్లేదు. నీ కుమారుడైన సొలొమోనుతో నేను కట్టిస్తాను. నువ్వు యుద్ధాలు చేసి జయించి తీసుకొచ్చిన వస్తువులతో కాదు, నువ్వు కష్టపడి తీసుకొచ్చిన వస్తువులతో కాదు, నేను ఆశించేది దోపుడు సొమ్ముతో కాదు, నీ కుమారుడితో కట్టిస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు జ్ఞానం ఇచ్చేది దైవికమైన నీతి ద్వారానే మనము మందిరంగా కట్టబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు దోపుడు సొమ్మును తీసుకొచ్చాడు, విలువైన వాటిని తీసుకొచ్చాడు, దేవునికి మందిరాన్ని కడతా అన్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన సొంత జ్ఞానముతో, మన ఆలోచనలతో, మనము సంపాదించిన దానితో, మన తెలివితేటలతో మనం కట్టేటప్పుడు దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. అది రక్తముతో తడిసింది. అంటే కొంతమందిని బాధ పెట్టో, కొంతమందిని దుఃఖపెట్టో, కొంతమందిని పోల్చుకోనో, లేకపోతే దైవికమైనటువంటి ఆలోచనలను అడ్డగించి మన ఆలోచనలను నెరవేర్చుకోవటమో చేసి మనము దేవునికి ఒక నివాసం కట్టబడాలంటే దేవుడు అంటాడు అది వద్దు, అది యోగ్యంగా మారదు.
ఇక్కడ సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము ఒకటి, నీతిని ప్రత్యక్షపరచుకునేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనకు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ కలిగినా, వ్యతిరేకతలు ఏర్పడ్డా, మనము ఏ క్రీస్తునైతే నమ్ముకున్నామో ఆ క్రీస్తు స్వభావాలను వ్యక్తపరిచే విషయంలో మనం వెనకడుగు వేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు నీతిని ప్రచురము చేయటానికి, న్యాయమును ప్రచురము చేయటానికి జ్ఞానం ఇచ్చాడు. రెండోది మందిరము కట్టడానికి. సొలొమోను ఎప్పుడైతే దేవునికి మందిరం కట్టాడో ఆ మందిరం మీదకి దేవుని మహిమ దిగి వచ్చిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మందిరంగా సొలొమోను ఎందుకు కట్టమన్నాడంటే అనేక జనములు ఆ మందిరానికి వచ్చి ఆరాధన చేయటానికి, అనేకులు ఆ మందిరంలో దేవుడు ఉన్నాడని గ్రహించటానికి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము నివాసము కట్టునానుంది. బైబిల్లో ఒక తల్లి ఉంది. ఆ తల్లి దేవునికి ఒక నివాసాన్ని కట్టింది. తన మేడ గది మీద వస్తూ వెళ్తూ ఉన్న దైవజనుడు చూసి, ఇతడు మంచి దైవజనుడు, ఇతనికి నేను ఒక నివాసాన్ని కడతాను అని ఆ మేడ మీద దేవుని కొరకే, దైవ సేవకుని కంటే దేవుని కొరకే ఒక నివాసాన్ని కట్టింది. ఆ నివాసాన్ని కట్టేటప్పుడు ఆ నివాసములో ఆ దైవజనుడు ఉండటానికి కొన్ని వస్తువులను తను ఏర్పాటు చేసింది. ఒకటి మంచము, 2 పీట, 3 బల్ల, 4 దీపస్తంభం. ఇవి 4 వస్తువులను ఆ గృహములో దైవ సేవకుడు నివాసము చేయటానికి ఆయన కొరకు కట్టి ఆయనని అందులో విశ్రాంతి తీసుకోవటానికి సహాయం చేసింది. ఇప్పుడు చూడండి, మొట్టమొదట మందిరము కట్టబడాలి అంటే ఆమె పెట్టినటువంటి వస్తువులలో మొదటిది మంచము. మంచం అనగా విశ్రాంతి, నెమ్మది కలిగించే స్థితి. సొలొమోనుకే ఎందుకు అప్పగించాడు ఆ మాట అంటే, సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు, సొలొమోను కాలంలో వ్యతిరేకతలు లేవు, సొలొమోను కాలంలో తిరుగుబాటు లేదు. సొలొమోను అనే పేరుకే అర్థము సమాధానము, నెమ్మది, విశ్రాంతి. అంటే ఎవరు కడతారు మందిరం? సమాధానంగా ఉన్నవారు. ఆలోచన చేశారా? ఊరికూరికే గొడవలు పడుతూ, అనుమానాలు పడుతూ, కుటుంబాలలో లేని కంపలన్నీ తగిలించుకొని, లేని ఊహలతో ఊహించుకొని చెదరగొట్టుకుంటూ ఉంటే దేవుడు అక్కడ నివాసం ఎలా ఉంటాడు? సమాధానం మొదట కోరుకునేది దేవుడు. నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అన్నాడు. ఆయన శాంతిని మనకు అనుగ్రహించాడు. ద్వేషకుల మధ్యలో, ద్వేషకుల మధ్యలో, హింసకుల మధ్యలో, అపహాస్యకుల మధ్యలో, పిడిగుద్దులు గుద్దే వారి మధ్యలో దేవుడు అంటున్నాడు, అవన్నీ నేను భరించి, అనుమానించే మనుషుల మధ్యలో ఆయన వీటన్నిటిని అనుభవించి నా శాంతినిచ్చి నేను వెళ్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకొచ్చే ప్రతి గలిబిల్ని ఆయన అనుభవించాడు. నీకొచ్చే ప్రతి అనుమానాన్ని ఆయన అనుభవించాడు. నీకొస్తున్న ప్రతి ఆలోచన ఆయన అనుభవించాడు. నీకొస్తున్న ప్రతి ద్వేషాన్ని ఆయన అనుభవించాడు. అనుభవించి ఆయన నీ గృహంలో ఉండుటకు, ఆ జ్ఞానం నీకు ఇచ్చుటకు నేను అడుగుతున్నది ఏంటంటే సమాధానం. నువ్వు అనుమానించటానికి వీల్లేదు, నువ్వు అసూయ పట్టడానికి వీల్లేదు, నువ్వు గొడవ పట్టడానికి వీల్లేదు. అలా ఉందా? దేవుని జ్ఞానం నీ ఇంట్లోనికి రాదు. సమాధానం. రెండవదిగా ఆమె పీటను పెట్టిందట, ధ్యానం. ఏం ధ్యానించమంటున్నాడు? నీకు వస్తున్నటువంటి సమస్యల మధ్యలో నువ్వు ప్రభువుని ధ్యానించు. ఈ మార్గంలో దేవుడు వెళ్ళాడా? ఈ మార్గాన్ని దేవుడు జయించాడా? ఈ మార్గంలోనే కదా ప్రభు వెళ్ళి తన అడుగు జాడలో నన్ను నడుమన్నాడు. ఇది నేను కొత్తగా ఫేస్ చేస్తున్నది కాదే. దీనివల్ల నా ఆత్మీయ అడుగు ముందుకెళ్ళాలా, వెనకకు వెళ్తుంది? ఆలోచించుకోవటానికి, ధ్యానించటానికి, ఆయన త్యాగాన్ని ధ్యానం చేస్తూ
ఆయన మన పట్ల చూపిన కృపను ధ్యానం చేస్తూ, ఆయన శాశ్వతమైన ప్రేమను ధ్యానం చేస్తూ, ఆయన నీలోనే నివాసము చేయటానికి నువ్వు ధ్యానించాలి. ఈ మాట మనం పడ్డప్పుడు, నా దేవుడి మాట పడ్డాడు కదా, నిన్ను అలా దూషించినప్పుడు ఇలా నా ప్రభుని కూడా దూషించారు కదా. ఈ మాటలన్నీ బైబిల్లో ఎందుకు పెట్టాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ విషయంలో కూడా అతిశయపడకుండా ఉండటానికి. అతిశయమే మనిషిని పాడు చేసేది. అతిశయం, డబ్బు ద్వారా అతిశయం, సౌందర్యం ద్వారా అతిశయం, సహవాసం ద్వారా అతిశయం, ఆత్మీయ అతిశయం ఉంటుంది, శరీర సంబంధమైన అతిశయము ఉంటుంది. ఈ అతిశయం మరుగుపరచబడటానికి దేవుడు పీటను కోరుకున్నాడు. అక్కడ ధ్యానం చేయి. 4వది బల్ల, భోజనానికి సహవాసానికి సాదృశ్యం. 5 దీపస్తంభం, 4 దీపస్తంభం. దీపస్తంభం అంటే ప్రార్థనా జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, అది కట్టబడినప్పుడు ఆ ఇంట్లో సేవకుడు విశ్రాంతి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మందిరంగా మనం కట్టబడి దేవునికి నివాసంగా ఉండాలంటే ఈ 4 అనుభవాలు లేకపోతే నువ్వు ఎంత నీతిపరుడవని ప్రత్యక్షపరుచుకున్నా, పరిశుద్ధత కలిగిన వాడమని ప్రత్యక్షపరుచుకున్నా, రేపు ప్రభు హఠాత్తుగా ఈ మందిరంలోనికి ప్రత్యక్షం కావాలంటే మనం ఈ అనుభవాలు కలిగి ఉండాలి. ఆయన ప్రత్యక్షతకు ముందు ఆ ఇంట్లో జరిగిన కార్యాలేంటి? మృతతుల్యమైనటువంటి జీవితము చిగురించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోగొట్టుకున్న సమస్తాన్ని సంపాదించుకుంది. మృతుడైన తన కుమారుని బ్రతికించుకుంది. పోగొట్టుకున్న స్వాస్థ్యమంతా తిరిగి సంపాదించుకోగలిగింది. ఒక నివాసంగా మార్చబడుటకు ముందు ఎందుకయ్యా ఆయన నివాసం ఉంటున్నాడంటే, తెగులు రాకుండా, ఆపదలు సంభవించకుండా, మరణము సంభవించకుండా, మృతతుల్యమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చి పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని తిరిగి ఇవ్వటానికి ఆయన మనలో నివాసం అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 2 అనుభవాలు, ఒకటి జ్ఞానం ఇస్తున్నది దేవుణ్ణి ఆరాధించి స్తుతించటానికి. లోకాన్ని చూడకూడదు, నీ కాళ్ళు లోకానికి ఎటుపడితే పరిగెత్తకూడదు. నువ్వు కేవలము ఆయన కొరకు రక్షించబడ్డావు, ఆయన కొరకు బ్రతుకుతున్నాం, ఆయన కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం, ఆయనను ఎదుర్కోవటానికి ఆతృత పడుతున్నాం కనుక ఆయన మీదనే మొదట మన ధ్యాస ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు అర్పించే బలి, నువ్వు చేసే పని, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు ఇచ్చే కానుక సమస్తము దేవునికని నీ పూర్ణ హృదయంతో నువ్వు ఇస్తున్నప్పుడు ఇల్లు దీవించబడుతూ ఉంటుంది, పరలోకము మహిమతో నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. 2వది దైవ నీతిని ప్రత్యక్షపరచుటకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆయన జ్ఞానాన్ని తీసుకొని లోకంలో ఉన్నదంతా చూపించటానికి కాదు. చాలామంది చేసే పొరపాట్లవే. మంచి చెడులు తెలుసుకున్న తర్వాత దైవత్వముని కంటే లోకంలోనే బాగా బతికొచ్చని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వెళ్ళిన వాళ్ళు పతనమైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవికమైన జ్ఞానాన్ని ప్రత్యక్షపరుస్తూ మనం ఆయనకు మందిరాలుగా కట్టబడాలి. అలా కట్టబడినప్పుడు 2 దీవెనలు. ఒకటి ప్రభువుని ఎదుర్కొనే ఒక అనుభవం, 2 ఆయనను ఎదుర్కొనక ముందు భూమి మీద ఒక గనులైన స్థాయిలో బ్రతికే అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ప్రారంభంలో మనం ఏమేమైతే పోగొట్టుకున్నామో అవన్నీ సంపాదించుకోవాలి. ఆత్మీయతలో ఎంతో స్థాయిని దేవుడు ఆశించాడు. ఎప్పుడో అగ్నివేయ వచ్చాను, అది మండాలని ఆశపడ్డాడు. అలాంటి అనుభవం మనం పొందుకోవాలంటే దేవదూతలకు ఉన్నటువంటి జ్ఞానమే ప్రభు మనకిచ్చాడు. ఆ జ్ఞానాన్ని లోకానికి ఖర్చు పెట్టకండి. ఆ జ్ఞానాన్ని స్వప్రయోజనాలకు ఖర్చు పెట్టకండి. ఆ జ్ఞానము ద్వారా లోకములో దేన్ని ఆశించకండి. అది పరసంబంధమైన జ్ఞానం కనుక పరలోకపు వస్తువులను కొనండి, ఆత్మీయ అనుభవాలను కొనండి, దైవికమైన స్వభావాలను కొనండి.
దాని కొరకు ఖర్చు పెట్టండి, కానీ లోకానికి ఖర్చు పెట్టకండి. అలాగున్న దేవునికి ఒక నివాస యోగ్యంగా మార్చబడి మందిరంగా కట్టబడి ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.